బెంగళూరులో ఓజీ సినిమాను కన్నడ రక్షణ వేదిక సంఘం అడ్డుకుంది. మడివాల వద్ద కన్నడ సంఘాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరిగింది. థియేటర్ వద్ద డీజే సౌండ్తో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని కన్నడ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజే సౌండ్ బాక్సుల్ని పోలీసులు తీసుకెళ్లారు. కేఆర్పురం థియేటర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తి పట్టుకుని డ్యాన్స్ చేశారు. కత్తితో థియేటర్ స్క్రీన్ కట్ చేశారు. స్క్రీన్ చిరిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బెంగళూరులో ఓజీ సినిమాను కన్నడ రక్షణ వేదిక సంఘం అడ్డుకుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్, శ్రీనివాస్, కర్ణాటకలో బెంగళూరులో పర్టికులర్ గా మడివాల వద్ద సంధ్యా థియేటర్ వద్ద ఈ కన్నడ రక్షణ వేదిక సంఘం వారికి అట్లాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మధ్య వివాదం తలెత్తింది. సౌండ్ బాక్సులతో నిన్న సాయంత్రం నుంచి కూడా భారీ డీజే సౌండ్ బాక్సులతో ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా కూడా అక్కడ భారీగా కూడా డీజే సౌండ్ తో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా కన్నడ సంఘాలన్నీ కూడా ఒకసారిగా థియేటర్ వద్దకు చేరుకున్నాయి. థియేటర్ వద్దకు చేరుకోవడంతో ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అట్లాగే కన్నడ సంఘాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో కొంత ఘర్షణ వాతావరణం కూడా పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్న సౌండ్ బాక్సుల్ని పక్కకు తీసేయడం, అట్లాగే అక్కడ ఉన్న కొంత సౌండ్ బాక్స్ కి సంబంధించి డీజేకి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం కూడా కింద పడేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వారి మధ్య ఇరు వర్గాల మధ్య తోపులాటలు కూడా చేసుకుంది. వెంటనే పోలీసులు స్పందించి అక్కడ కన్నడ సంఘాలను కానీ అట్లాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కానీ పక్కకు పంపివేసి ఆ డీజే సౌండ్లు ఎక్కువ బాక్సులను అన్ని కూడా స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మరో దగ్గర కేఆర్పురం ప్రాంతంలో కూడా ఈ థియేటర్ లో ఓజీ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ లో కత్తి పట్టుకొని స్క్రీన్ వద్ద డాన్సులు వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఈ సమయంలోనే స్క్రీన్ ఏదైతే సినిమా ప్రదర్శన సమయంలోనే స్క్రీన్ కూడా కత్తితో చింపివేయడంతో కూడా అక్కడ కూడా సినిమా ఆగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. శ్రీనివాస్. రైట్ రిత్విక్, థాంక్యూ.